ఈసారి ఎలక్షన్లలో తెలంగాణ వ్యాప్తంగా 119 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించిన బీజేపీ అందుకు తగినట్టుగానే అభ్యర్థుల జాబితాను దశలవారీగా విడుదల చేస్తోంది. తాజాగా 7 అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీ కార్యదర్శి కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పోటీగా గజ్వేల్లో బీజేపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఆకుల విజయను బరిలోకి దింపారు. ఈ జాబితాలో చెన్నూరు నుంచి ఏ శ్రీనివాసులు, జహీరాబాద్ నుంచి జంగం గోపిలకు చోటు లభించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి శ్రీధర్ రెడ్డి, సనత్ నగర్ నుంచి బాబర్లాల్ వర్మ, నర్సంపేట నుంచి ఎడ్ల అశోక్ రెడ్డి, పాలకుర్తి నుంచి సోమయ్య గౌడ్ కు అవకాశం దక్కింది. ఇక మిషన్ 60+ లక్ష్యంతో పనిచేస్తున్న బీజేపీ సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టే అభ్యర్థులను ఎంపిక చేసి రంగంలోకి దింపుతోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, తాజాగా 7 అభ్యర్థులతో బీజేపీ 4th లిస్టు రిలీజ్ చేసింది, వివరాలేంటి? లక్ష్మీదుర్గ ఇప్పటికే ప్రకటించినటువంటి 86 స్థానాలతో పాటు తాజాగా మరొక 7 స్థానాలతో బీజేపీ అభ్యర్థుల లిస్టు నిన్న కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించింది. పూర్తి స్థాయిలో అటు చెన్నూరుకు సంబంధించి ఎందుగుల శ్రీనివాస్ తో పాటు జహీరాబాద్ జంగం గోపి, గజ్వేలు ఆకుల విజయ, జూబ్లీహిల్స్ శ్రీధర్ రెడ్డి, సనత్ నగర్ బవిరాల వర్మ, పాలకుర్తి సోమయ్య గౌడ్, నర్సంపేట ఎడ్ల అశోక్ రెడ్డి 7తో కూడినటువంటి పేర్లను నిన్న రాత్రి ప్రకటించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇటు గజ్వేల్ కు సంబంధించి అక్కడ ఆల్రెడీ ఇటు సీఎం కేసీఆర్ కానీ అటు కాంగ్రెస్ పార్టీ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి ఇద్దరు పోటీ చేస్తున్నారు. వీరిద్దరికి దీటుగా ఆచితూచి బీజేపీ కూడా ఆకుల విజయను బరిలోకి దింపింది. 2014లో సిరిసిల్ల నుంచి మంత్రి కేటీఆర్ పైన తనను పోటీ చేయించారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ పైన తాను మంత్రి కేటీఆర్ పైన తాను పోటీ చేయించిన నేపథ్యంలో ఇప్పుడు గజ్వేల్ నుంచి కూడా ఆకుల విజయను పోటీకి దింపింది. మిషన్ 60+ లో వెళ్తున్నారు బీజేపీ. ఇప్పటికే రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎన్నుకోవాలంటూ ప్రజలకు కూడా పిలుపునివ్వడంతో పూర్తి స్థాయిలో ఇటు ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర బీజేపీ కూడా దూకుడుగా వెళ్తుందని కూడా తెలుస్తుంది. ప్రధానంగా మరికొన్ని స్థానాలకు సంబంధించినటువంటి లిస్టు ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏదైతే ఎన్నికల నామినేషన్ల గడువు ఎల్లుండితో ముగియనుండడంతో రేపు నామినేషన్ల ఆదివారం కాబట్టి సెలవు దినం కావడంతో ఈ రోజు సాయంత్రం కల్లా మిగతా స్థానాలపైన ఒక స్పష్టతనిచ్చి తర్వాత మిగతా స్థానాలు కూడా అంటే విడుదల చేసే విధంగా బీజేపీ సమాయత్తమవుతుంది. ఇప్పటికే కొన్ని స్థానాల్లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అయితే కొంత పార్టీలో ఉన్నటువంటి నేతలు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే వేరే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంత రావడానికి బీజేపీలోకి రావడానికి సుముఖత వ్యక్తం చేస్తుండడంతో ఈ మార్పులు చేర్పులు ఏమైనా చేయాలనే దానిపైన కొంత తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో మిగతా స్థానాలకు సంబంధించి ఇవాళ కానీ రేపు కానీ వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి నామినేషన్ల గడువు కూడా ముగియడంతో ఖచ్చితంగా ఈ లోపే అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టును కూడా ఫైనలైజ్ చేయాలని కూడా బీజేపీ చెప్పుకోవచ్చు. లక్ష్మీదుర్గ. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.